జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా నేను ఇంతకు ముందు కూడా చెప్పిన మన భారతదేశం చెప్పాలంటే ఒక ఏనుగు లాంటిది మొన్నటి వరకు మన దేశంలో ఉన్నటువంటి మొదనష్టపు పాలకుల మూలంగా ఆ నిద్రపోతా ఉన్నటువంటి ఏనుగు ఇప్పుడు లేచి నిలబడమే కాదు ఒడివడిగా అడుగులేస్తే ఇప్పుడు వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది అసలు మన భారతదేశం ఎవరికంటే తక్కువ కాదు మనకన్నా ఎవరు ఎక్కువ కూడా కాదు అవునా కాదా కానీ మొన్నటి వరకు మనల్ని పరిపాలించేటువంటి ఈ దిక్కుమాలినటువంటి సెక్యులర్ పార్టీలు మనం ఏదో తక్కువ వర్గానికి చెందిన వాళ్ళమైనట్టు అమెరికా బ్రిటన్ ఫ్రాన్సు జర్మనీ లాంటి దేశాలు వాళ్ళు ఏదో గొప్ప వర్గానికి చెందినట్టు మన దేశంలో ఒక సీన్ క్రియేట్ చేశారు అందుకే మీకు గుర్తున్నదో లేదో మన చిన్నప్పుడు ఎవరైనా ఈ అమెరికా నుంచో బ్రిటన్ నుంచో ఎక్కడి నుంచి అయినా వచ్చినారనుకో వాళ్ళు వచ్చితే ఓయమ్మ వాళ్ళు అమెరికా నుంచి వచ్చారంట వాళ్ళు లండన్ నుంచి వచ్చారంట అని చెప్పేసి వాళ్ళ గురించి అది చెప్పుకోవడం కాదు ఇంకా ఏమన్నా గ్రామాల్లో నివసించే వాళ్ళు అయితే ఇంకా ఏమైనా వాళ్ళ గురించి చరిత్రలుగా చెప్పుకుంటారు పలానోళ్ళు ఈ మరి అమెరికాలో ఉండారంట పలానోళ్ళు లండన్లో ఉండారంట ఈ మాదిరిగా అని చెప్పేసి అర్థమవుతుందా మనకు తెలియకుండానే మన దేశాన్ని మనం తక్కువ చేసుకొని ఆయా దేశాలను ఎక్కువ చేసి చూపించేవాళ్ళు అనమాట కొంతమంది అయితే అసలు మన దేశం పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేవాళ్ళు ఎందుకంటే ఏముండదులే భారతదేశంలో ఏముండదు అనేటట్టు నువ్వు సరిగ్గా కాలబడి నువ్వు సరిగ్గా ఏడిస్తే దేశం కూడా డెవలప్ అవుతుంది నువ్వు ఎంతసేపటికి ఊరికైనా ఎట్ట డబ్బులు దొబ్బుదాము పక్కన కొంపలు ఎట కూలుద్దామని చెప్పి నువ్వు ఆలోచన చేస్తావు దేశం ఎట్ట బాగుపడుతుంది అవునా కాదా ఇలాంటి సంఘటనలో నేనైతే చాలానే చూసిన సరే కానీ రోజులు అన్నీ కూడా ఒకే మాదిరితో ఉండవు కదా రోజులు మారుతున్నాయి ఇప్పుడు భారత్ వేగంగా అభివృద్ధి చెందేటటువంటి దేశాల లిస్టులో మొదటి వరుసలో ఉండాలి సంవత్సరానికి సగటున 7% వృద్ధి రేటు నమోదు చేస్తా దూసుకుపోతుంది నిన్నటి వరకు ఈ ప్రపంచాన్ని ముందుకు లాగినటువంటి చైనా ఇప్పుడు వెనకడుగేస్తుంది ప్రస్తుతం చైనా వృద్ధి రేటు 4 మీదనే ఉండదన్నమాట ఎంత మీద 4 మీద అంటే భారత్ కంటే చాలా కింద ఉండాలి అసలు నాకు ఆశ్చర్యం కలిగించేటటువంటి ఒక విషయం ఏంటంటే ప్రపంచంలో ఒక పక్కన యుద్ధాలు జరుగుతున్నాయి అవునా కదా ఇప్పుడు ఇజ్రాయెల్ పోయి పాలస్తీనాను దుమ్ము లేపుతుంది ఇంకో పక్క రష్యాకు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది మరో పక్క ఈ అమెరికా పిచ్చోడు ఉన్నాడు కదా ఎవరు డొనాల్డ్ ట్రంప్ ఈయన మన మీద పన్నులన్నీ కూడా విధిస్తున్నాడు మరొక పక్క ప్రపంచంలో ఆర్థిక మాన్యం తీవ్రంగా పెరిగిపోతుంది అయినప్పటికీ కూడా మన భారతదేశం గత త్రైమాసికంలో 7.8% వృద్ధి రేటును అయితే నమోదు చేసింది ఎంత గొప్ప విషయం చూడండి నిజంగా ఇది బ్లాక్ బస్టర్ న్యూస్ అన్నమాట అసలు ఇలాంటి విషయాలను మన మెయిన్ స్ట్రీమ్ మీడియా మెయిన్ పేజీల్లో వేయాల దాన్ని పదే చెప్పాలా ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి కూడా మన దేశం ఈ విధంగా ఆర్థికంగా డెవలప్ అవుతుందని చెప్పి చెప్పాలా కానీ చెప్పరే ఈ న్యూస్ పేపర్ల విషయానికి వస్తే అసలేలే మన దురదృష్టం కొద్దీ అతి ముఖ్యమైనటువంటి ఇలాంటి వార్తలన్నీ కూడా ఎక్కడో లోపల పేజీల్లో ఒక చిన్న బాక్స్లో వేస్తారు అది కూడా అర్థమయ్యి కాకుండా అవునా కదా సరే ఇదంతా కూడా ఈ మాదిరిగా ఉంటే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి 2 సంస్థలు ప్రపంచ పరిస్థితుల గురించి కొంత రీసెర్చ్ చేసినాయి ఆ సంస్థలే గతి ఫౌండేషన్ అలాగే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఈ 2 సంస్థలు ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులపైన అలాగే ప్రపంచ ప్రజల జీవన విధానాలపైన పారిశ్రామిక రంగం మీద అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద భారీ సర్వేని అయితే నిర్వహించినాయి ఈ సర్వేలో ఆశ్చర్యకరమైనటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి ఇంతకో ఏంటి అంటే ఇకపైన ప్రపంచం మొత్తం కూడా భారతదేశం మీదనే ఆధారపడి ఉండదంట ప్రపంచం మొత్తం కూడా భారతదేశాన్ని శరణవేడే కాలం అతి దగ్గరలో ఉండదని చెప్పేసి ఈ సంస్థలన్నీ కూడా కుండ బద్దలు కొట్టినాయి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పెద్ద వయసు వాళ్ళ జనాభా విపరీతంగా పెరిగిపోతుందంట అర్థమవుతుందా అంటే మిడిల్ ఏజ్ ఇంకా దాపైన అనమాట అమెరికా బ్రిటన్ జర్మనీ ఇటలీ స్వీడన్ స్పెయిన్ ఈ విధంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో యువకుల సంఖ్య వేగంగా పడిపోతుందంట ఈ దేశాలలో యువకుల సంఖ్య కంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండదంట అంటే ఆ దేశాలలో ఉద్యోగాలు చేయడానికి కావాల్సినటువంటి యువత లేదు భవిష్యత్తులో కూడా వాళ్లకు ఉద్యోగస్తులు దొరికే అవకాశం కూడా లేదు ఇకపోతే జపాను చైనా రష్యా తైవాను దక్షిణ కొరియా లాంటి దేశాలలో సంవత్సరానికి ఈ జనాభా అయితే క్రమేపీ తగ్గిపోతుంది అసలు ఉద్యోగాలు చేసే యువకుల మాట దేవుడికి కానీ మొత్తంగా జనాభానే ఆయా దేశాల్లో తగ్గిపోతారంట దీంతో ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి తమ దేశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భారతీయుల చేత భర్తీ చేయాలని చెప్పేసి భావిస్తున్నాయంట ఇందుకోసం ఎలాగోలా మన భారత ప్రభుత్వాన్ని ఒప్పించి పెద్ద సంఖ్యలో ఈ భారతీయులను తమ దేశాలకు రప్పించుకోవాలని చెప్పేసి ఆయా దేశాలన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి ఇక మన భారత విషయానికి వద్దాం భారతదేశంలో పనిచేసే సత్తా ఉన్నటువంటి యువకుల సంఖ్య ఎక్కువగా ఉండాలి మన భారతదేశంలో మొత్తం జనాభా 145 కోట్లు అనుకోండి వాళ్ళలో 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళ సంఖ్య
ఏకంగా 60 కోట్లు ఉండదంట. అంటే సగటు వయసు వచ్చేసి 30 సంవత్సరాల కంటే తక్కువగానే ఉండాలి. అంటే మన దేశంలో కష్టపడి పని చేయగలిగేటటువంటి సత్తా ఉండే వాళ్ళ సంఖ్య దాదాపుగా 60 కోట్ల వరకు ఉండాలి. అంటే ఈ 60 కోట్ల మంది ఖాళీగా ఉండారని కాదు, వీళ్ళలో 80% మంది వేరే వేరే ఉద్యోగాల్లోనూ అదేవిధంగా వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. మొత్తంగా మన దేశంలో ఉండేటటువంటి యువకుల సంఖ్య మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నా, అర్థమవుతుందా? ఇక 2030 నాటికి ప్రపంచంలో 5 కోట్ల కొత్త ఉద్యోగాలు అయితే సృష్టించబడుతున్నాయంట. ఈ 5 కోట్ల ఉద్యోగాలలో కనీసం 2 కోట్ల ఉద్యోగాలు భారతీయులకే చెందుతాయని, ఇక పైన ప్రపంచ దేశాలు మా ఉద్యోగాలు చేసి పెట్టండి మహాప్రభు అని చెప్పేసి భారతదేశాన్ని బ్రతిమలాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి ఈ గతి ఫౌండేషను అదేవిధంగా ఈ బోస్టన్ కన్సల్టింగ్ సంస్థలు స్పష్టంగా తెలియజేసినాయి. అంటే భవిష్యత్తు మొత్తం కూడా భారతీయుల చేతిలోనే ఉండాలి, అర్థమవుతుందా? ఇప్పుడు పోలాండ్ దేశం ఉండాలి, అది మామూలుగా ప్రపంచంలో హ్యాపీయెస్ట్ కంట్రీ అని చెప్తూ ఉంటారు. అలాంటి పోలాండ్ దేశమే మన భారతీయులను వచ్చి ఆ పోలాండ్ దేశంలో స్థిరపడమని చెప్పేసి ఆఫర్ ఇచ్చినారు. అట్లా ఉండదన్నమాట భారతదేశం, మామూలు పొజిషన్లో లేదు, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. మనమంతా కనుక మన దేశం కోసం కష్టపడి పనిచేస్తే, మన దేశానికి మన ప్రభుత్వాలకు అండగా నిలబడితే మన దేశం విశ్వగురువుగా అవతరించే రోజు ఎంతో దూరంలో లేదు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.